భారత్ పెట్రోల్ నుంచి ఒక న్యూ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది కంప్లీట్‌లీ గవర్నమెంట్ జాబ్ అనమాట. సో, మీరు ఇది గ్రూప్ సి జాబ్ అనమాట. జీతం వచ్చేసరికి 50,000 ఉంటుంది. మీకు ఒక పోస్ట్‌కొచ్చేసరికి 10 మంది మాత్రమే పోటీ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియకపోవడం వల్ల దీంట్లో పోటీ అనేది చాలా తక్కువుంటుంది. మీకు జాబ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. మీరు ఈ జాబ్ ఎలా అప్లై చేయాలి? ఏ టైంకి అప్లై చేయాలి? డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో చెప్తాను. పక్కాగా వీడియో మొత్తం చూడండి. స్కిప్ చేయమాకండి. మళ్ళీ మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే. ఇది పర్మనెంట్ జాబ్ అనమాట. ఇది 7 ఏళ్లకి ఒకసారి వచ్చే నోటిఫికేషన్. ఈ రోజే రిలీజ్ అయింది. నేను ఈ రోజే ఫ్రెష్‌గా నేను మీకు నోటిఫికేషన్ అనేది తీసుకొచ్చాననమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయమాకండి. చాలా ఇంపార్టెంట్. సెలక్షన్ మెథడాలజీకొచ్చేసరికి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. దీనికి 1 ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. దాంట్లో 100 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వెషన్ వచ్చేసరికి ఒక్కొక్క మార్క్ అనమాట. అలొటెడ్ టైమ్ వచ్చేసరికి 120 మినిట్స్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది 2, 3 సెషన్స్ ఉంటాయి ఒక్క రోజులోనే. ఈ ఎగ్జామ్ పేపర్‌లో మొత్తం 2 సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్ వచ్చేసరికి డొమైన్ నాలెడ్జ్, ఇంకోటొచ్చేసరికి జనరల్ యాప్టిట్యూడ్. దాంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి, ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటి, ఇంకోటి లాజికల్ రీజనింగ్ ఒకటి. మళ్ళీ జనరల్ అవేర్‌నెస్ ఇంకా కరెంట్ అఫైర్స్. ఈ టాపిక్స్ అన్నిటిలో మీరు స్ట్రెంథెన్ అయ్యారంటే మీరు ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. దీనికి మొత్తం 60+100 మార్క్స్ అనేవి మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. సో, ఈ రెండిట్ల మీద మీరు ఫోకస్ చేయాలి. తర్వాత స్టేజ్ 2 చూసుకుంటే ఈ ఈ క్వెషన్స్ అన్నీ ఆబ్జెక్టివ్ మల్టీ చాయిస్ టైప్ అనమాట. ఈ ఆప్షన్ ఏ, బి, సి అట్లా ఉంటాయన్నమాట. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు రాంగ్ ఆన్సర్స్‌కి. క్యాండిడేట్స్ కూడా వాళ్ళకు నచ్చిన టెస్ట్ సిటీస్‌ని పెట్టుకోవచ్చు. సెకండ్ స్టేజ్ వచ్చేస్తే క్యాండిడేట్స్ వాళ్ళ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్‌ని బట్టి క్వాలిఫై అవుతారు. ఆ తర్వాత క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఫైనల్ సెక్షన్‌లో వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అవన్నీ చేపించుకోవాలి. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. ఫైనల్ అపాయింట్‌మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ సబ్జెక్ట్ టు దేర్ మెడికల్ మీటింగ్. అంటే వాళ్ళ మెడికల్ చెకప్స్ ఇంకా స్టాండర్డ్ నార్మ్స్ అన్నీ చెక్ చేపించుకోవాలి. యాజ్ పర్ బీపీసీఎల్ ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ బట్టి. ఇది థర్డ్ స్టేజ్ అనమాట. ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే ప్రాసెస్ టెక్నీషియన్ ముంబై రిఫైనరీ లొకేషన్‌లో ఉందనమాట. మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 60 ఉన్నాయి. మళ్ళీ ప్రాసెస్ ఆపరేటర్ వచ్చేసరికి 64 ఉన్నాయి. టెక్నీషియన్ ఆపరేటర్ 13 ఉన్నాయి. టెక్నీషియన్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ అనమాట ఈ జాబ్ అనేది. 17 పోస్టులనేవి ఖాళీగా ఉన్నాయి. మీరిక్కడ చూసుకోండి. మొత్తం ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీరు డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ అన్నా, లేకపోతే కెమికల్ టెక్నాలజీ అన్నా చేసుండాలి. మళ్ళీ 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఒకేళ ఒకేళ లేకపోయినా మళ్ళీ అప్రెంటిస్‌షిప్ అనేది ట్రైనింగ్ అయ్యి ఉండాలి మీరు. సో, మళ్ళీ సి జాబ్‌కొచ్చేసరికి మీరు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసుండాలి. ఇక్కడ ఎటువంటి గ్రాడ్యుయేట్స్ కాదు. ఓన్లీ ఇక్కడ పర్టిక్యులర్‌గా డిప్లొమా అని మెన్షన్ చేశారు కాబట్టి డిప్లొమాలో ఉండాలి. లేకపోతే ఇక్కడ మీరు చూడండి డిప్లొమా ఇన్ త్రిబుల్ ఈ, లేకపోతే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అనమాట. ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి క్లారిటీగా. అప్రెంటిస్‌షిప్ ఇన్ కనీసం ఒక 1 ఇయర్ అన్నా అప్రెంటిస్‌షిప్ అనేది ఉండాలనమాట ఎక్స్‌పీరియన్స్. ఈ మొత్తం ఇంపార్టెంట్‌వి నేను చెప్తున్నాను ఎట్లాగుంటాయని చెప్పి. ఇక్కడ ఒకసారి చూడండి. మినిమమ్ అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడ ఆహ్, జనరల్ వాళ్ళకి మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ ఉంది. మాక్సిమం 25 ఇయర్స్ ఉంది. అదే ఓబీసీ, ఎన్‌సీఎల్ క్యాండిడేట్స్‌కైతే ఇక్కడ 3 ఇయర్స్ ఇన్ మాక్సిమం ఏజ్ లిమిట్ ఉంది. అంటే 25+28 అనమాట. 28 ఇయర్స్ వరకు మాక్సిమం ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు అప్లికబులే అనమాట. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 5 ఇయర్స్ ఇన్ మాక్సిమం ఏజ్ లిమిట్ అని ఉంది. అంటే 30 ఇయర్స్ అనమాట. 18-13 ఇయర్స్ వరకు ఈ జాబ్‌కి అర్హులే. ఎస్సీ, ఎస్టీ వాళ్ళలో. పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే 10 ఇయర్స్ వరకు ఉందనమాట. వాళ్ళకి ఏజ్ లిమిట్ అని. అంటే 30 అంటే ఆహ్, మొత్తం సుమారుగా 35 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మీకు టెస్ట్ అయిపోయిన తర్వాత మీరు మీ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేసేటప్పుడు మీరు నో అబ్జెక్షన్,
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. అంటే మీకు వాళ్ళ కండిషన్స్ అనేవి అన్నీ అప్రూవే, మీరు ఆ కండిషన్స్ అన్నిటిని ఒప్పుకుంటున్నట్టు మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని మీరు స్కిల్ ప్రొఫెషన్ టెస్ట్లో మీరు సబ్మిట్ చేయాలి. మళ్ళీ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే మీరు ఎగ్జామ్కి ఫీ కట్టాలన్నమాట. 590 రూపీస్ ఫీజు కట్టాలి. అందులో 500 అనే అప్లికేషన్ ఫీ, మిగతా 90 రూపీస్ అనేవి అదర్ పర్పసెస్ అంటే జిఎస్టీకి పడిపోతాయి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి మనీ అనేది లేదు. ఒకసారి మీరు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే, ఒకసారి మీరు సైట్లోకి వెళ్తే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఎల్లో కలర్ బాక్స్లో ఇది నొక్కండి, క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని. ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు స్టార్టింగ్లో ఇదంతా ఫిల్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ని, మీ డాక్యుమెంట్స్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఒకసారి ఇక్కడ ఇది మొత్తం మీరు చూసుకోవాలి. లాస్ట్లో ఇంకా పేమెంట్ చేసి ఇంకా మీరు అప్లికేషన్ని క్రియేట్ చేయొచ్చు.